నమస్తే వాయిస్ టుడే న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. సిద్దిపేట జిల్లా నుండి మరో ఉద్యమానికి వినూత్న కార్యక్రమానికి రైతులు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో, సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్లో, చిన్న కోడూరు మండలం మార్కెట్ యార్డులో రైతులు స్వచ్ఛందంగా సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయకపోవడంతో రైతులు ఆవేదన చెందారు. పోస్టు కార్డు ద్వారా తమ ఆవేదనను సీఎం రేవంత్కి పంపారు. రైతులకు ఇచ్చిన హామీలు: వరి ధాన్యానికి ఇస్తానన్న బోనస్ 500, రైతు భరోసా 10,000కి బదులు 15,000 రూపాయలు, రైతు కూలీలకు ఇస్తానన్న 12,000, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, రైతు బీమా, వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా 2,500 వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను రాసి పంపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఎంపీ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు వెంటనే అమలు చేయాలి. కౌలు రైతులకు 15,000 రూపాయలు వెంటనే అమలు చేయాలి. వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ను వెంటనే అమలు చేయాలి. 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి.